కాంగ్రెస్ పార్టీ అసలు ఎందుకు ఇలా తయారైందో నాకైతే అర్థం కావట్లేదు. నిన్నటికి నిన్న డికే సురేష్ కర్ణాటక ఎంపీ మాకు దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది, ఇలా జరిగేటట్టయితే మేము దేశం నుంచి విడిపోతామని చెప్పి మాట్లాడాడు. ఓపెన్గా వీడియో అందరికి కనపడతా ఉంది. అందుట్లో ట్విస్ట్ చేయాల్సింది కూడా మన అందరికి తెలియని ఒకనాట్లా కాదు కదా, ఎలక్ట్రానిక్ మీడియాలో కదా ఆయన మాట్లాడింది. ఎవరైనా ఈయన మరి ఇవాళ ఉప ముఖ్యమంత్రి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ సోదరుడు స్వయాన సోదరుడు. మరి ఈయన ఈ ప్రకటన ఇచ్చిన తర్వాత ఇది పార్లమెంట్లో గొడవైంది, ముఖ్యంగా రాజ్యసభలో. అది కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే కాదు, కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాడు మల్లికార్జున్ ఖర్గే. ఈ చర్చ వచ్చినప్పుడు ఏం చెప్పుండాల్సింది? ఫస్ట్ టెక్నికల్ ఇష్యూస్ రైజ్ చేయకూడదు. ఏంటి, ఈ సభలో సభ్యుడు కాదు, అవన్నీ కాదు. ఎందుకంటే దేశ సమగ్రతకి సంబంధించినటువంటి విషయం. ఎవరు మాట్లాడినా ఖండించాలి. ఇది పార్టీలతో సంబంధం లేదు ఇక్కడ. ఎక్కడైతే ఈ కాంగ్రెస్కి ఏమైందో నాకు అర్థం కావట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఎవరో అయితే అనుకోవచ్చు, బాధ్యత గల అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి ఇప్పటికే అసలు ఆ డికే సురేష్ మీద యాక్షన్ తీసుకొని ఉండాలా. రాజ్యసభకు వచ్చి నేను ఇప్పటికే యాక్షన్ తీసుకున్నాను చెప్పి ఉంటే ఎంత బాగుండేదండి. కాంగ్రెస్ ప్రతిష్ట ఎంత పెరుగుండేదండి. దాని బదులైంది ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారనేది కాదని ఎవరు చెప్పారు? దానికి దీనికి సంబంధం ఏంటి? అరే, ఒక ఆయన దేశాన్ని నుంచి విడగొట్టండి, దేశాన్ని నుంచి విడిపోతాం మేము దక్షిణాది మొత్తం అని మాట్లాడితే, ఒక పార్టీలో ఉండి ఆయన ఇండిపెండెంట్ ఎంపీ కాదు, ఒక ముఖ్యమైనటువంటి ఉప ముఖ్యమంత్రి సోదరుడుగా ఉండి ఎంపీగా ఉండి మాట్లాడితే కనీసం దాన్ని మీరు అతని మీద చర్య తీసుకోలేనంత దయనీయ స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఎందుకుందో నాకు అర్థం కావట్లేదు. నేను ఊహించుకోవాలి. మరి అదే ఇందిరాగాంధీ, అదే రాజీవ్ గాంధీ అయితే ఈ పని చేసుండేవాళ్ళ చెప్పండి. అంటే ఏం జరుగుతుంది అసలు నాకు అర్థం కావట్లేదు. అంతకుముందు ఏంటి, మీరు అప్పుడు సనాతన ధర్మం మీద డిఎంకే వాళ్ళు మాట్లాడితే ఇది డెంగీ, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని చెప్పి మాట్లాడిన రోజు మీరు కూడా కర్ణాటకలో కూడా దీన్ని సమర్థిస్తూ ప్రకటనలు ఇచ్చారు. ఇదే మల్లికార్జున ఖార్గే సొంత కొడుకు, ఇప్పుడు మంత్రి ప్రియాంక ఖార్గే, ఆయన ప్రకటన ఇచ్చాడు. పరమేశ్వరన్ ఇంకొక మంత్రి ప్రకటన ఇచ్చాడు. అంటే ఎక్కడికి వెళ్తుందో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకు వీళ్ళు ఇవ్వగలుగుతున్నారు? పైనున్నటువంటి నాయకత్వం ఖచ్చితంగా వీళ్ళని మీరు చేస్తున్న తప్పని ఖండించలేకపోతుంది. పోయినసారి అప్పుడే మీరు ఖండించుంటే ఇవాళ దాన్ని గనక మీరు వ్యతిరేకించి ఇలా మాట్లాడితే మేము ఊరుకోమని చెప్పుంటే ఇవాళ ఇట్లా మాట్లాడేవాడు ఆయన? ఇప్పటికైనా అసలు అది జరిగిన వెంటనే మీరు చర్య తీసుకొని ఉంటే ఎవరైనా మీ మీద వేలెత్తి చూపించేవాళ్ళ? దాన్ని సమర్థించుకుంటూ ఆర్గ్యుమెంట్స్ డెవలప్ చేసుకోవటం ఏంటో నాకైతే అర్థం కాలేదు అసలు. నేను విన్నాను, రాజ్యసభలో జరిగిందంతా విన్నాను. అంటే ఆ డిఎంకే వాళ్ళకి కొత్త ఏం కాదండి. అసలు డిఎంకే పుట్టుకే అది. డీకే అంటేనే ఆ పెరియార్ రామస్వామి నాయకరు జస్టిస్ పార్టీని ఆయన క్యాప్చర్ చేసుకున్న తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే ఆ డీకే ఇదంతా కూడా వాళ్ళ పూర్వోత్తరము బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా పెరియార్ రామస్వామి నాయకర్ ఎన్నో లెటర్స్ రాశాడు, మేము విడిపోతాము. జిన్నాకు కూడా లెటర్స్ రాసిన వ్యక్తి ఆయన. వాళ్ళని గురించి నాకేం లేదండి, పెద్ద ఆశ్చర్యపోవట్లేదు వాళ్ళని గురించి. ఎందుకంటే వాళ్ళు అలా మాట్లాడడం అనేది యాక్షన్ తీసుకోవట్లేదు డిఎంకేలో. ఐ కెన్ అండర్స్టాండ్, వాళ్ళ పార్టీ అది. కాంగ్రెస్ పార్టీకి ఏమైంది? డిఎంకే బాటలో నడవాలని చెప్పి అనుకుంటుందా, లేకపోతే వాళ్ళతోటి వాళ్ళ కూటమిలో ఉంది కాబట్టి వాళ్ళ సావాస దోషం ఏమన్నా వీళ్ళకి అబ్బిందా? నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు కూడా చాలా బాధగా ఉంది. కాంగ్రెస్ పార్టీ మరి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ ఈ స్థాయిలో ఎందుకు దిగజారిపోతుంది? అసలు దక్షిణాది ఉత్తరాది ఏంటండి? అసలు ఆ డికే సురేష్ తెలుసో లేదో, ఇప్పుడు కర్ణాటకలో ఓల్డ్ మైసూర్ వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు, వెనకబడిన ప్రాంతానికి మా డబ్బులను తీసుకెళ్ళి కర్ణాటక హైదరాబాద్కి, లేకపోతే
హైదరాబాద్ కర్ణాటకకి మీరు తగలబెట్టేస్తున్నారు మా డబ్బులన్నీ ఓల్డ్ మైసూర్ వాళ్ళు చెప్తా ఉంటారు. నిజమే, మైసూర్ అభివృద్ధి చెందిన ప్రాంతం, ఆ ఏమీ వెనకబడిన ప్రాంతాలు. ఏం చేయాలి మరి దానికి? ఎక్కడ దాకో వెళ్తున్నావు, దేశం దాకా వెళ్తున్నావు. మీ రాష్ట్రంలో ఏంటి పరిస్థితి? వెనకబడిన ప్రాంతాలకి ప్రత్యేక గ్రాంట్లు ఇవ్వటం అనేది సహజమా కాదా? దేశంలో భాగమా కాదా ఏ ప్రాంతం అయినా కూడా? అయినా మీరు చెప్పిన నేను ఆ చర్చలోకి వెళ్ళాను అనుకోండి, చాలా ఉన్నాయి. మొత్తం దాన్ని అట్లా చేయటం అనేది కరెక్ట్ కాదు. మీరు లేనిపోని కల్పించి అభూత కల్పనలు సృష్టిస్తున్నారు. ఏం చెప్తా ఉన్నారు ఇవాళ? అసలు దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని. అసలు రెండోది, అసలు ఎంత దారుణమైన ఇది అంటే, అసలు ఇంతవరకు ఆలు లేదు చూలు లేదు. డీలిమిటేషన్ కమిషన్ జనాభా ప్రకారం హిందీ రాష్ట్రాలకి ఎక్కువ సీట్లు కేటాయించబోతుందని చెప్పి శశి థరూర్ దగ్గర నుంచి అందరు ఇష్టం వచ్చినట్టు వాగేస్తా ఉన్నారు. ఎక్కడైనా ప్రభుత్వం మేము జనాభా ప్రకారమే డీలిమిటేషన్ చేస్తాము, హిందీ వాళ్ళకి ఎంత జనాభా ఉంటే అంత ఇస్తామని చెప్పి ఎక్కడైనా ప్రభుత్వం చెప్పిందా? ఎందుకండి ఈ గొడవ? ఈ దేశ సమగ్రతకి నష్టం చేసేటువంటి వ్యాఖ్యానాలు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు రెచ్చగొడుతున్నారు దక్షిణ భారతాన్ని ఈ పద్ధతుల్లో? ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చినప్పుడు ఏం చేశారండి వాళ్ళు? పాపులేషన్నే మొత్తం క్రైటీరియా తీసుకోలేదు, దానికి ఒక్క ఫ్యాక్టర్గా తీసుకున్నారు. ఎందుకని? దక్షిణాదికి ఉత్తరాది తేడా ఉంది కాబట్టి, వీళ్ళు జనాభా నియంత్రణ ముందుగా చేశారు కాబట్టి. సో కాబట్టి వాటిని తీసుకోకుండా వాళ్ళు చేస్తారనేది ముందు ఎందుకు వీళ్ళు ఊహించుకుంటున్నారు? ప్రతి వాళ్ళకి దేశం మీద ప్రేమ ఉందండి. దక్షిణాదిని ఉత్తరాదిని సపరేట్గా చూడరు. వాళ్ళు అక్కడ ఎలక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు తీసుకుంటారని ముందే మీరు ఇట్లా రెచ్చగొట్టడం అనేది ఏ విధంగా దేశాభిమానం అండి? నాకు అర్థం కాదు ఇది. తర్వాత అసలు మీరేం చేస్తున్నారు? మీరు ఒరగబెడుతుంది ఏంటి? కర్ణాటక ఏం తక్కువ ఉన్నాయి డబ్బులు? మీకు వచ్చేటువంటి ట్యాక్స్ కలెక్షన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ట్యాక్స్ కలెక్షన్స్. వాటిని దేనికి తగలేస్తున్నారు మీరు? అభివృద్ధికి మీరు ఖర్చు పెడుతున్నారా? డబ్బులన్నీ మీరు దేనికో తాయిలాలకే ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టొద్దని నేను అన్నాను. బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. అభివృద్ధికి కొంత ఖర్చు పెట్టాలా, తాయిలాలకు కొంత ఖర్చు పెట్టాలా? అట్లా కాకుండా మొత్తం తాయిలాలకే ఖర్చు పెట్టారనుకోండి, ఖర్చు పెడితే మీకు నైతిక హక్కు ఎక్కడుంది? డబ్బులు లేవని మాట్లాడే నైతిక హక్కు మీ దగ్గర ఎక్కడుంది? జరుగుతున్నది అది. ఇవాళ ఈ ఇండి కూటమి భాగస్వామి పార్టీలు అన్నీ ఇదే చేస్తున్నాయండి, అన్నీ ఇదే పని చేస్తున్నాయి. మరి రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు? ఒకవైపట భారత్ జోడో యాత్రట. అరే భారత్ని తోడో అని అంటే మీ ఎంపీ మీ ఆ, మీ పార్టీ ఎంపీ ముందు ఆయన మీద యాక్షన్ తీసుకోకుండా నువ్వు భారత్ జోడో యాత్ర ఎవరి కోసం చేస్తున్నావు? మీ పార్టీ పార్లమెంటు సభ్యుడు దేశాన్ని తోడో అని చెప్తున్నప్పుడు దేశాన్ని కలిపించండి అని చెప్పే నైతిక హక్కు నీకెక్కడుంది? అతన్ని ముందు ఎక్స్పెల్ చేయి మీ పార్టీ నుంచి, అప్పుడు నేను ఒప్పుకుంటా. ఓకే, అది వేరే విషయం. ఇప్పుడు ఎన్నికలంతా రా రోమ్ చక్రవర్తి ఏ, రోమ్ దగ్గర నగలబడుతుంటే ఫిడేల్ వాయించినట్టుంది ఆయన పాదయాత్ర. దాన్ని వదిలిపెట్టండి. అసలు అసలు ఏంటి అసలు ఇది? నాకు అర్థం కాదు. ఈ ఇప్పటికైనా ఇప్పటికైనా నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఇవాళకైనా కనీసం కాంగ్రెస్ బయట కట్టాలి, బట్ట కట్టాలంటే ఆ డికే సురేష్ మీద యాక్షన్ తీసుకోండి. అంత ధైర్యం లేదు మీకు. ఎందుకంటే డికే శివకుమార్ బ్రదర్ అతను. చివరికి ఇదే గనక మీరు యాక్షన్ తీసుకుపోయేటట్టయితే జరగబోయేది ఏంటి దేశంలో? మమతా బెనర్జీ చెప్పింది కదా నిన్న, మీకు 40 సీట్లు కూడా రావని. అదే జరుగుతుందేమో చూసుకోండి. ఎందుకంటే జనాన్ని అమాయకంగా అంచనా వేసుకోవద్దు. ఏంటి, మీరు ఏం చేసినా మిన్నకున్నా మ్యాక్సిమం మీరేం చేస్తారు? ప్రతిసారి చూస్తున్నాం కదా, వాళ్ళతో అవి వాళ్ళ వ్యక్తిగత వ్యాఖ్యలు, పార్టీ వ్యాఖ్యలు కాదు. ఏంటండి ఈ వాదనకు ఏమన్నా అర్థం ఉందా? కాబట్టి ఈ రోజుకైనా నేను వీడియో చేసేటప్పుడే తీసుకుంటారని ఆశిస్తున్నా. తీసుకోపోతే మాత్రం కాంగ్రెస్కి తీవ్ర నష్టం జరగబోతుంది. మా బాధల్లా ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఉండని ఇప్పటికే లేదు. ఈసారి కూడా వచ్చే అవకాశాలు కాంగ్రెస్కు ఉండవేమో అని అనిపిస్తాం.
ఎవరిస్తున్నారో సలహాలు కాంగ్రెస్కి నాకు తెలియదు. అసలు సలహాలు ఇవ్వటం కాదు, అసలు కాంగ్రెస్లో ఆ విజనరీ లుక్ ఉన్న వాళ్ళే లేకుండా అయిపోయారనేదే ఇది మన దౌర్భాగ్యం. ప్రజాస్వామ్యానికి చేటిది. ఏది ఏమైనా మిగతా అన్ని పక్కన పెట్టి ఈ డికే సురేష్ మీద మాత్రం ఖచ్చితంగా క్రమశిక్షణ చర్య తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.